రైట్ తెలంగాణకి సంబంధించి మున్సిపల్ ఎన్నికల పర్వం కొనసాగుతోందనే చెప్పాలి. సో రైట్ నౌ చూస్తున్నాం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్స్ ఖరారైనటువంటి బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ప్రెసెంట్ రైట్ నౌ. ప్రస్తుతం తెలంగాణలో కార్పొరేషన్ మేయర్లు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినట్టు వెల్లడించారు ఆ శాఖ డైరెక్టర్ శ్రీదేవి. సో ప్రస్తుతానికి మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము రిజర్వ్డ్కి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలకు ఖరారైనటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అది. కరీంనగర్ కార్పొరేషన్లో చూసుకుంటే కనుక బీసీ జనరల్ రిజర్వ్గా కేటాయించినట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం వరంగల్లో కూడా చూస్తూ ఉన్నాము అన్రిజర్వ్డ్గా తెలుస్తోంది. మొత్తానికి మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాలకు సంబంధించి జిహెచ్ఎంసీ జనరల్లో చూసుకుంటే మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. అండ్ ఖమ్మం, నిజామాబాద్లో కూడా మహిళలకు జనరల్ కేటగిరీలోనే రిజర్వేషన్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. అండ్ తెలంగాణలో చూసుకుంటే మొత్తానికి మున్సిపల్ రిజర్వేషన్లు అనేవి ఖరారయ్యింది. వరంగల్లో కూడా కార్పొరేషన్ అన్రిజర్వ్డ్గా చెప్తూ ఉన్నారు. అండ్ మొత్తానికి మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి అని చెప్పాలంటే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నటువంటి సమయంలో హాఫ్ ఆఫ్ ద పూర్తిగా 50% మహిళలకు కేటాయిస్తూ ఇటు రిజర్వేషన్లు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్లకు సంబంధించి పూర్తిగా ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణలో ప్రస్తుతం కార్పొరేషన్ మేయర్లు అలాగే మున్సిపల్ చైర్పర్సన్లకు సంబంధించి రిజర్వేషన్లు అనేవి ఖరారైనట్లుగా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. వరంగల్గా చూసుకున్న వరంగల్లో అలాగే కరీంనగర్లో అలాగే జిహెచ్ఎంసీలో పూర్తిగా మేయర్కి సంబంధించి కూడా రిజర్వేషన్లు ఖరారు చేశారు. 50% మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం పట్ల మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ మంచిర్యాల, కరీంనగర్ కార్పొరేషన్ అన్ని కూడా బీసీ జనరల్గా కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తిగా తెలంగాణలో ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఖమ్మం, నిజామాబాద్ అలాగే ఖమ్మంలో, నిజామాబాద్లో, కరీంనగర్లో మహిళలకు 50% కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అండ్ తెలంగాణలో కూడా మున్సిపల్ రిజర్వేషన్లు పూర్తిగా ఖరారైనటువంటి నేపథ్యంలో 50% అటు 50% ఇటు నిర్ణయించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మొత్తం 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీలకు కేటాయించారు. ఎస్సీలకు 17 అలాగే బీసీలకు 38 సీట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు మనకి అందుబాటులో ఉన్నారు. వాసు, అనుకున్నట్లుగానే ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు సంబంధించి రిజర్వేషన్లు అయితే ఖరారైపోయాయి. 50% మహిళలకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి కేటగిరీస్ ఉన్నాయి, ఎలా ఉండబోతోంది, మహిళలకి సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏంటి డీటెయిల్స్? మొత్తం మీద మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లను ఎట్టకేలకు ప్రభుత్వం ఖరారు చేసింది. మహిళలకు సంబంధించి దాదాపు 50% రిజర్వేషన్లు కేటాయించినట్లుగా మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి ప్రకటించారు కొంచెం క్రితమే. అయితే మొత్తం చూసినట్టయితే మహిళలకు పెద్దపీట వేసింది ప్రభుత్వం అని చెప్పాలి. 50% రిజర్వేషన్లు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్ల పదవుల్లో కూడా మహిళలకు కేటాయించింది. ఇక 121 మున్సిపాలిటీలో 5 ఎస్టీలకు, 17 ఎస్సీలకు కేటాయించి 38 బీసీలకు కేటాయించడం జరిగింది. అంటే ఒకసారి చూసినట్టయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా మహిళా జనరల్ కు కేటాయించడం జరిగింది. ఇక మరొక మేజర్ గ్రేటర్ వరంగల్ సంబంధించి కూడా జనరల్ కేటాయించడం జరిగింది. ఇలా చూసినట్టు మొత్తం కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కి ఇవ్వడం జరిగింది. ఇంకా రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్ కి ఇవ్వడం జరిగింది. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ సంబంధించి కూడా బీసీ మహిళకి ఇచ్చారు. ఇక మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్ కి ఇవ్వడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్ కి ఇవ్వడం జరిగింది. ఇక పూర్తిగా ఖమ్మం కార్పొరేషన్ మాత్రం మహిళా జనరల్ కేటాయించారు. నల్లగొండ కార్పొరేషన్ మహిళా జనరల్ కేటాయించారు. నిజామాబాద్ కార్పొరేషన్ మహిళా జనరల్ కూడా కేటాయించడం జరిగింది. అంటే మొత్తానికి చూసినట్టయితే పూర్తిగా ఒక రిజర్వేషన్ల ప్రాతిపదికన జరిగినటువంటి ఈ అంశాన్ని అంటే ఇప్పటికే డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఎన్నికల సంఘం కూడా ఓటర్ లిస్ట్ సిద్ధం చేసిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఈ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక రిజర్వేషన్ల ఖరారు అయిన నేపథ్యంలో కూడా ఎన్నికలు కూడా ప్రభుత్వం వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక మొత్తం 121 మున్సిపాలిటీల్లో చూసినట్టయితే రిజర్వేషన్లు 50% మించకుండా 38 బీసీలకు కేటాయించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇక ఎస్సీలకు కూడా జనాభా ప్రాతిపదికన ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కూడా 17 వాళ్ళకు కేటాయించింది. ఇక
ఎస్టీలకు సంబంధించినటువంటి 5, ఎస్సీలకు సంబంధించినటువంటి 17 కేటాయించారు. ఇక మహిళలకు మాత్రం 50% పెద్దపీట వేయడం జరిగింది. 50% రిజర్వేషన్లను మహిళలకే కేటాయిస్తూ కూడా ఇటు జనరల్ కావచ్చు, ఎస్టీ బీసీలు కావచ్చు, ఎక్కడైనా సరే అంటే వాళ్ళలో ఉన్నటువంటి వారికి అందులో 50% మహిళలకు ఇవ్వడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. మొత్తానికైతే ఎట్టకేలకు కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇక త్వరలోనే నోటిఫికేషన్ కూడా జారీ కాబోతుంది. ఆ తర్వాత ప్రభుత్వం అయితే ఎన్నికలకు వెళ్ళబోతాము. వాసు చూస్తున్నాము ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే పాపులేషన్ అకార్డింగ్ టు పాపులేషన్ పరంగా ఇచ్చారా, లేదంటే సపరేట్గా వాళ్ళకు కేటాయించాలి అని చెప్పి కేటాయించడం జరిగిందా? మనం చూసినట్టుగానే ఇటీవల కాలంలో కూడా మహిళా జనాభా ఓటర్ల లెక్కన చూసినా గానీ ఎక్కువ జెంట్స్ కంటే ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక పట్టణాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎస్సీ ఎస్టీలు తక్కువగా ఉన్నారన్న విషయాన్ని డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తిగా అంటే జనాభా ప్రాతిపదికన పరిశీలించారు. మరోపక్క బీసీలకు గతంలో ఇస్తామన్నటువంటి హామీ మేరకు అంటే అధిక శాతం సాధ్యమైనంత వరకు బీసీలకు ఎక్కువ స్థానాలు ఇచ్చే ప్రయత్నం అయితే కనిపిస్తా ఉంది. 38 స్థానాలను చైర్మన్ స్థానాలను బీసీలకు కేటాయిస్తూ కూడా మున్సిపాలిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఎస్సీలకు సంబంధించి చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు 17 ఎస్సీ స్థానాలు ఇవ్వడం జరిగింది. ఎస్టీలకు సంబంధించి 5 స్థానాలు ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా మహిళలకు పెద్దపీట వేశారని చెప్పాలి. ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ కేటగిరీల్లో కూడా మహిళలకు 50% స్థానాలు కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ప్రధాన నగరాలకు సంబంధించిన జిహెచ్ఎంసీ చూసినట్లయితే మహిళా జనరల్ ఒక మహిళకైతే జిహెచ్ఎంసీ లాంటి గతంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం మహిళ ఉన్నప్పటికీ మళ్ళీ కూడా మహిళా జనరల్ కు జిహెచ్ఎంసీ లాంటి కీలకమైనటువంటి హైదరాబాద్ లాంటి స్థానాల్లో కూడా ఇవ్వడం. వరంగల్లో కూడా జనరల్ కేటాయించారు. పూర్తిగా కూడా ఒక పూర్తిగా ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి కులాల ప్రాతిపదికన మొత్తం రిజర్వేషన్ ఖరారైనట్టుగా స్పష్టమవుతా ఉంది. మొత్తానికైతే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా మున్సిపల్ చైర్పర్సన్లు కార్పొరేషన్ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ జారీ చేయబోతుంది. ఎన్నికల తేదీలు ఖరారు కాబోతున్నాయి. వచ్చే నెల అంటే ఇక్కడ మరో 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాగానే వచ్చే నెలలో 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంటే నోటిఫికేషన్ తర్వాత 15 రోజుల సమయం తీసుకుని ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది. ప్రభుత్వం కూడా ఇదే ప్రతిపాదన ఇప్పటికే ఎన్నికల సంఘానికి పంపినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అయితే ఖరారు కావడం జరిగింది. చైర్పర్సన్లకు సంబంధించినటువంటి మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో మొత్తానికి రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి రాజుకోబోతోంది. ఎందుకంటే ప్రధాన పార్టీలు ఇప్పటికే పూర్తిగా ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి పూర్తిగా మరో రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో ఆయా పార్టీలు ఎక్కడెక్కడ ఎవరెవరి అభ్యర్థులను ఎలా నిలబెట్టాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే మల్లగుదలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. వచ్చే నెలలో మొదటగా మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అండ్ బీసీలకి కూడా 38 సీట్స్ కేటాయించినట్లుగా అర్థమవుతుంది. అంటే ఏ బేసిస్ మీద తీసుకోవడం జరిగింది వాసు? మొదటి నుంచి కూడా 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు సాగించింది. ఇప్పుడు కేంద్రం దగ్గర ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు కావచ్చు, మరోపక్క ఇటు రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర కూడా ఇప్పటికే శాసనసభ ఆమోదించినటువంటి బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యం సుప్రీంకోర్టులో కూడా వెళ్లి పోరాటం చేసిన నేపథ్యానికి సంబంధించి కూడా 42% రిజర్వేషన్లు సాధించలేక పోయిన అంశానికి సంబంధించి సాధ్యమైనంత వరకు కూడా బీసీలు పోటీలో ఉండే విధంగా ప్రయత్నం అయితే సాగిస్తా ఉంది. కాబట్టి 38 స్థానాలకు దాదాపుగా అంటే ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లు 50% మించొద్దు అన్నటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ నేపథ్యంలో కూడా ఆ రిజర్వేషన్లు అన్ని కూడా 50% లోబడి ఉండాలి అన్నటువంటి ఇంటెన్షన్ కూడా ఉంది. కాబట్టి అయినప్పటికీ కూడా 38 స్థానాలు బీసీలకు కేటాయిస్తూ కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరికొన్ని జనరల్ స్థానాల్లో కూడా బీసీలను పార్టీ పరంగా నిలబెట్టేందుకు ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు సాగింది. ఎందుకంటే ఎక్కువ శాతం స్థానాలు కొన్ని చోట్ల జనరల్ కేటగిరీ ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా కొంతమంది బీసీలను నిలబెట్టేందుకు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యోచిస్తా ఉంది. కాబట్టి రిజర్వేషన్ల పరంగా చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వడం బీసీలకు సాధ్యం కాదు. కాబట్టి పార్టీ పరంగానైనా సరే అభ్యర్థిత్వాన్ని వాళ్ళు నిలబెట్టి గెలిపించే ప్రయత్నాలు అయితే పార్టీ చేయబోతోంది. మొత్తానికి బీసీలకు సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోయినప్పటికీ అవి రాజ్యాంగ పరంగా సాధ్యం కాదు. కాబట్టి ప్రస్తుతం అయితే మున్సిపాలిటీల్లో 38 బీసీలకు కేటాయించారు. కానీ మిగతా జనరల్ స్థానాల్లో కూడా కొంతమంది బీసీలను పోటీలో దించేందుకైతే ప్రభుత్వము ఇటు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. మిగతా పార్టీలు కూడా
పూర్తి స్థాయిలో వాళ్ళ అభ్యర్థుల ఖరారు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. మరికొద్ది రోజులు మాత్రం సమయం మిగిలింది. కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు డిక్లేర్ అయిన నేపథ్యంలో, మున్సిపాలిటీ సంబంధించినటువంటి రిజర్వేషన్లు డిక్లేర్ అయిన నేపథ్యంలో కూడా దాదాపుగా ఎన్నికలకు దాదాపు అన్ని పార్టీలు సిద్ధమవుతా ఉన్నాయి. ఇక ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఓటర్ లిస్టు ప్రకటించింది, రిజర్వేషన్లు ప్రకటిస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నటువంటి సంకేతాలు కూడా ఇస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. అయితే మీరు అన్నట్లుగానే ఇటు డెడికేటెడ్ నివేదిక ఆధారంగా చూసుకుంటే కనుక ఇటు బీసీ స్థానాలకు సంబంధించి ఈ సంఖ్య కేటాయింపు ఏ విధంగా జరుగుతోంది అని అనుకోవచ్చు? డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా కూడా రీసెంట్ గా డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందినటువంటి నేపథ్యంలో ఆ నివేదికల్లో ఇటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాస్ కాబట్టి అక్కడ ఎస్సీ ఎస్టీలు తక్కువగా ఉన్నారన్న విషయాన్ని డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి స్పష్టం చేసేది. కాబట్టి దాదాపు అన్ని పరిశీలించి అంటే మున్సిపాలిటీలో దాదాపు 5 ఎస్టీలకు ఇవ్వడం జరిగింది, 17 ఎస్సీలకు ఇవ్వడం జరిగింది, బీసీలకు పెద్దపీట వేస్తూ కూడా 38 స్థానాలను కేటాయించింది. ఇక పైగా మహిళలకు 50% రిజర్వేషన్లు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చూసినప్పటికీ కూడా పట్టణాల ప్రాంతాల్లో సైతం మహిళలే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి మహిళలకు పెద్దపీట వేయాలన్న ఒక ఇంటెన్షన్ కావచ్చు, మరోపక్క జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారంగా చూసినట్టయితే 50% మహిళలు కూడా కేటాయించారు. కాబట్టి పూర్తి స్థాయిలో డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా మరోపక్క గతంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో కల్పిస్తామన్నటువంటి హామీల మేరకు కూడా రిజర్వేషన్లను దాదాపుగా పెంచుకుంటూ పోయే ప్రయత్నం చేసింది. దీంట్లో భాగంగానే ఇటు మహిళలకు ఇటు బీసీలకు పెద్దపీట వేస్తూ కూడా ప్రభుత్వం రిజర్వేషన్ల కల్పన ప్రస్తుతం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే కొన్ని కరీంనగర్ లాంటి, మంచిర్యాల లాంటి, మహబూబ్ నగర్ లాంటి ఏరియాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా బీసీలకు ఆ టికెట్లు కేటాయించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ కొంతమంది కొన్ని చోట్ల అంటే ఇప్పుడు ఖమ్మం, నల్గొండ లాంటి, వరంగల్ లాంటి, హైదరాబాద్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో కూడా జనరల్ కేటగిరీ అయినప్పుడు కూడా ఇక్కడ కూడా బీసీలు పోటీ చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి బీసీలకు దాదాపు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు న్యాయం చేకూర్చే విధంగానే ఈ యొక్క సమీకరణాల ప్రకారం డెడికేషన్ కమిషన్ నివేదికల ప్రకారం ప్రభుత్వం ముందుకు పోయినట్టుగా కనిపిస్తా ఉంది. మేజర్ ఉన్నటువంటి స్థానాల్లో జనరల్ ఉన్నప్పటికీ అక్కడ బీసీలు కూడా పోటీ చేసుకునే అవకాశం ఉంటుంది. మరొక బీసీలకు కూడా పక్కాగా కొన్ని కీలక స్థానాలు కూడా కేటాయించింది. దాదాపు మొత్తం 38 స్థానాలను బీసీలకు కేటాయించింది. ఇక జనరల్ కేటగిరీలో కూడా కొంతమంది బీసీలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి అవకాశం కూడా ఉంది. కాబట్టి పూర్తిగా ప్రభుత్వం అన్ని రకాల పరిశీలన అంటే ఇప్పటిదాకా డెడికేషన్ కమిషన్ నివేదిక కావచ్చు, గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఉన్నటువంటి డిమాండ్ల నేపథ్యంలో అన్ని పరిశీలించి అవకాశం ఉన్నంత వరకు కూడా రిజర్వేషన్లను కల్పిస్తూనే ప్రభుత్వం ముందుకెళ్ళినట్టుగా ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ఇచ్చిన రిజర్వేషన్ల ఖరారు చూస్తే ఖచ్చితంగా కూడా జనాభా ప్రాతిపదికన డెడికేషన్ కమిషన్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ముందుకు పోయినట్టుగా కనిపిస్తాం. అయితే ఇప్పటివరకు మనం చూసుకుంటే పురపాలక శాఖ తన వంతు కరెక్ట్గానే నిర్వహించింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రాధాన్యత ఎక్కువగా కల్పిస్తూ ఉన్నారు ఈ ఎన్నికలకు సంబంధించి. అంటే ఏ బేసిస్ మీద మహిళలకు ఇంత 50% ఇవ్వాలి అని అనుకున్నారు? ఒకవేళ స్థానాలకు సంబంధించి సెలెక్షన్ చేసుకునేటప్పుడు కానీ కాంపిటేటివ్లో చేయాలి అని అనుకున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. అంటే దాన్ని ఎలా అధిగమించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? అండ్ మొత్తానికి మహిళలకు ఇంత 50% ఇవ్వటం ఎలా చూడాలి ఇది? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చెప్తుంది ఒకటే, మహిళల అభివృద్ధికి, మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం. మహిళల రాజకీయ పరంగా కూడా వాళ్ళకు 50% రిజర్వేషన్లు కల్పించి పాలనలో కూడా భాగస్వాములు చేస్తామని పదే చెప్తోంది. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళ చాలా ఉత్తేజభరితమైనటువంటి కుటుంబాలు ఉంటాయి. చాలా పట్టణాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు కూడా యాక్టివ్ గా పాల్గొంటున్న నేపథ్యం ఉంది. కాబట్టి 50% రిజర్వేషన్లు పట్టణాల్లో అంటే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ లో కేటాయించినట్టయితే ఖచ్చితంగా కూడా మహిళలకు పాలనలో భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది. మరోపక్క అభివృద్ధి సంబంధించి కూడా పట్టణాల అభివృద్ధి విషయంలో కూడా మహిళలను భాగస్వామ్యం చేసేందుకు అవకాశం ఉంటుంది. వాళ్ళ జనాభా కూడా ఓటర్ లిస్టుల ప్రకారం కూడా ఎక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి, పురుషులకు సమానంగానే కాదు కొంచెం ఎక్కువగానే ఉన్నటువంటి నేపథ్యం కూడా. కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈసారి కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా 50% రిజర్వేషన్లను మహిళలకే కేటాయిస్తూ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం బీసీలకు కూడా చాలా పెద్ద ఎత్తున 38 స్థానాలు బీసీలకు కూడా కేటాయించినటువంటి నేపథ్యం కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి
పూర్తిగా కూడా రిజర్వేషన్లు, జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ హామీలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఉన్నటువంటి చట్టానికి లోబడి, చట్టం పరిధిలోకి లోబడి కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన పార్టీ పరంగా కొన్ని చోట్ల జనరల్ ఉన్నటువంటి స్థానాల్లో కూడా బీసీలను పోటీ చేపించే యోచనలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ శాఖల వారీగా కేటాయిస్తూ రిజర్వేషన్లు నిర్ణయం తీసుకుందని చెప్పాలి. మొత్తానికి బీసీలకు, మహిళలకు, అలాగే ఎస్సీ ఎస్టీలకు పాపులేషన్ ప్రకారంగా చూసుకొని వాళ్ళకి రిజర్వేషన్ కేటాయించడం అయితే జరిగింది. ఇంకా ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారు మాత్రం వేచి చూడాల్సిందే.